హలో వ్యూస్, జట్లీ మూవీ ట్రైలర్ అందరూ చూసే ఉంటారు. ట్రైలర్ కంటే మించి సత్య గారు మాట్లాడింది వినుంటారు మొన్న ట్రైలర్ ఈవెంట్లో. అండ్ విత్ అస్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ రితేష్ రాణా గారు ఉన్నారు. నమస్తే అండి. సత్య గారు అనగానే సినిమా కంటే ముందు ఎక్కువ బయటకు వచ్చి ఏం మాట్లాడతారా? ఆయన ప్రమోషన్స్కి పక్కన వాళ్ళు అవసరం లేదు, వేరే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. సో ఆయన ప్రమోషన్స్కి ఇంకెవరు అవసరం లేదనమాట. మొన్న మాట్లాడిన దాంట్లో కూడా జనాలు అసలు వెయిట్ చేస్తున్నారు, ఏం మాట్లాడతారు అండ్ ఆ పేపర్తో వచ్చి ఆయన దడదలాడిచ్చేసారు. సో యూ టెల్ us హౌ ఈజ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంటారు కదా, పోస్ట్ ప్రొడక్షన్ టు రిలీజ్ టైం పీరియడ్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ టెన్స్ ఆర్ మీ మూవీ లాగా కూల్గా రిలాక్స్డ్గా ఉన్నారా? కొంచెం ఉంటుందండి టెన్షన్ అంటే బేసిక్గా అవుతూ ఉండాలి, ప్రింట్స్ అవి పంపించాలి. సో మామూలుగా ఏంటంటే యూఎస్కి మనం త్వరగా పంపించాలన్నమాట. ఇండియన్ కాపీ కొంచెం లేట్గా వెళ్ళొచ్చు. సో యూఎస్ కాపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 4 days ముందే పంపించాలి. సో అవే ఫైనల్ మిక్సింగ్ ఆ పనులు అవుతుంటాయి. ఆ మధ్యలోనే ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే ఇంటర్వ్యూలు పెడతారు. పని పట్టలేదు, చూసుకుంటూ ఇది చేసుకుంటూ అలా మిక్స్ అండ్ మ్యాచ్. సో పర్లేదు. ఓకే, ఇంటర్వ్యూస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయా? డిపెండింగ్ ఆన్ ద ఇంటర్వ్యూవర్ అంతే ఉంటుంది. అంతే అంటే ఇప్పుడు నా సినిమాలు ఒకటి ఏంటంటే రిలీజ్ ముందు చెప్పడానికి పెద్దగా అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి కాబట్టి ఎంతవరకు మనం చెప్పగలం. ఆఫ్టర్ రిలీజ్ ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది, ఏం చెప్పొచ్చు, మొత్తం చెప్పొచ్చు అనుకున్నవి కొంచెం ఓపెన్ అప్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆచి చూచి మాట్లాడాలి కాబట్టి ఏం చెప్పొచ్చు, ఏం రివీల్ చేయొచ్చు అనే దాన్ని బట్టి అలా కొంచెం మేబీ ఇట్స్ నాట్ అబౌట్ రివీలింగ్. అంటే చాలామంది అంటే నార్మల్గా నేను ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి ఐ బీన్ దేర్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ కాబట్టి క్వశ్చన్స్ ఏం అడగాలో మాకు అర్థం కాక కొంచెం ఏమైనా రివీల్ చేస్తారా, మీ ఫీల్ ఏంటి అని అడుగుతాం. కానీ ప్రాపర్ క్వశ్చన్స్ ఉంటే వీ యాక్చువల్లీ డోంట్ వాంట్ ద స్టోరీ. ఇప్పుడు మాకు తెలిసిపోయింది అంటే, ఇంటర్వ్యూలో తెలిసిపోయింది అంటే వై వుడ్ వి గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్? సో లాస్ట్ ఇయర్ మేబీ ఇదే పీరియడ్లో లేకపోతే ఒక నెల తర్వాత మేడే అన్న మాట బాగా భయానందోళనకు గురి చేసిన పీరియడ్ ఇది, అహ్మదాబాద్. సో ఇదే సమ్మర్లో మీరు మేడేని అంటే అసలు లాస్ట్ ఇయర్ సమ్మర్ వరకు చాలామందికి మేడే అనే కోడ్ ఏంటో తెలీదు. అసలు మేడే ఏంటి మేడే ఏంటి అని మీరు మీ దాంట్లో మేడే 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 అంటే మే 1st రిలీజ్ అన్నట్టు చేసేసారు. అంటే మామూలుగా మూవీలో ఒక సిచ్యువేషన్ అలా ఉంటుంది. సో దాని తగ్గట్టు మన మూవీ కూడా ఫస్ట్ మేకి వచ్చేసరికి సరే క్లారిటీగా అర్థం అవుతుంది దాంట్లో మేడే. అంటే మా ఉద్దేశం మేడే వచ్చేసి లేబర్ డే కాబట్టి మేడే, అలా మే 1st మేడే అన్న దాంతో పెట్టి. ఓకే, సో నార్మల్గా ఒక అంటే ఈ లాగ్ లైన్ అనేది అన్ని స్టోరీస్కి ఒకటి. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి పిచ్ చేయాలన్నా లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పాలన్నా 1 లైన్లో మొత్తం స్టోరీ చెప్పకుండా ఒక లాగ్ లైన్లో చెప్పాలి అన్నప్పుడు కామెడీ మూవీస్కి కొంచెం కష్టమైపోద్ది. వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ అ లాగ్ లైన్. బట్ కన్సిడరింగ్ యువర్ మూవీస్, హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్? అంటే మీరు మొత్తం స్క్రిప్ట్ చెప్తారా ప్రతి ప్రొడ్యూసర్కి? అంటే నేను చేసింది ఒకే ప్రొడ్యూసర్తో ఇప్పటివరకు కాబట్టి, సో ఫస్ట్ మూవీకి కూడా ఏంటంటే ఫుల్ స్టోరీ చెప్పా. ఎందుకంటే ఇప్పుడు మతవాళ్ళు అనే మూవీ నేను లైన్లో చెప్తే వెళ్ళిపో అంటారు, పెద్దగా ఉండదు. సో అది మామూలుగా అయితే నేను చెప్పడం అయితే మొత్తం మ్యాక్సిమం నేను డైలాగ్ వర్షన్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే నాకు నరేషన్లు మామూలుగా నచ్చవు, రావు, ఇష్టం ఉండదు అనమాట. సో ఒకవేళ డైలాగ్ వర్షన్ మొత్తం నేను రాసుకున్నాక అది చదవడం ఈజీ నాకు. సో వీళ్ళకు క్లారిటీ ఉంటుంది మొత్తం అసలు ఏముంటుంది అనేది. సో మ్యాక్సిమం డైలాగ్ వర్షన్ చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు మత్తోల్రా ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఒక 30-40 minutes నరేషన్ ఇచ్చాను విత్ డైలాగ్స్ లాగా. సో అది ఆయనకు అర్థమైంది. ఇంకా తర్వాత నుంచి చెరి గారితోనే నేను అన్నీ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం అయితే రాలే అనమాట. సో అలా మీరు కంటిన్యూస్గా 2019 నుండి కపుల్ ఆఫ్ ఇయర్స్తోనో లేకపోతే 1.5 year గ్యాప్తోనో యూఆర్ రిలీజింగ్. ఇది యాక్చువల్లీ అదృష్టం అని చెప్పొచ్చు మీ కైండ్ ఆఫ్ జానర్ మూవీస్ తీసుకునే వాళ్ళకి. అయితే లాంగ్ గ్యాప్ లేకపోతే ఒకటేసారి 4 వచ్చేయడం, దాంట్లో ఏది ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ టచ్ వుడ్ మీకు ప్రాపర్ గ్యాప్తోనే వస్తూ ఉన్నాయి మూవీస్ అన్ని. అంటే కొంచెం ఎక్కువ కూడా అయింది కానీ కొంచెం ఫాస్ట్గా చేయాలని నాకే ఉంటుంది కానీ అన్నీ సెట్ అవ్వాలి, అన్నీ వర్కౌట్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు స్టోరీ అనుకోండి, ప్రతి ఇన్స్టెన్స్ని తీసుకొని ఒక స్టోరీలా కన్వర్ట్ చేసి వీ డూ. బట్ మీ దాంట్లో ప్రాముఖ్యత ఎక్కువ యాజ్ అన్ ఆడియన్స్ వీ ఫీల్ 80% ఈస్ కామెడీ. దట్ అంటే వీ యాక్చువల్ ఎక్స్పెక్ట్ దట్ 80% కామెడీ ఆల్సో. సో 80% కామెడీ ఉన్నప్పుడు
ఒక సినిమాకి ఇంకో సినిమాకి డ్రైన్ అయిపోరా? అంటే ఒకటే దాన్ని వీ హ్యావ్ టు తీస్తూ ఉంటాం. స్టోరీ అనుకోండి, ప్రతి స్టోరీ ఈజ్ డిఫరెంట్. అంటే బేసిక్గా నాది వచ్చేసి సిచ్యువేషనల్ హ్యూమర్ ఉంటుంది నా మూవీస్. అంటే సెపరేట్గా కామెడీలా కాదు, ఆ సిచ్యువేషన్స్ నుంచి డిరైవ్ అయ్యే హ్యూమర్ కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్టోరీ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మతోల్రా 2 తీసుకుంటే ఇద్దరు కాప్స్ బడ్డీ కాప్ కామెడీ లాగా అనుకుందాం, వాళ్ళిద్దరు ఒక దాంట్లో ఇరుక్కున్నారు, ఆ సిచ్యువేషన్ త్రూ పండే హ్యూమర్ అన్నమాట. అంతేగాని సెపరేట్ ట్రాక్ లాగా ఇప్పుడు ఒక కామెడీ సీక్వెన్స్ ఇక్కడ పెట్టాలి అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే ప్రొటాగనిస్ట్ సత్య బాత్రూంలో లెగుస్తాడు అన్నమాట ఓపెనింగ్. అతనికి ఏం గుర్తుండదు ఎందుకు అక్కడ ఉన్నాడో, పొట్టలో పొడి చేసి ఉంటారు పెన్ను, ఎవరో అతను చంపాలనుకున్నారు, తను ఎవరో తనకు తెలియదు. ఇప్పుడు ఫ్లైట్ దుబాయ్ టు కొచ్చి వెళ్తుంది, ఆ కొచ్చికి ల్యాండ్ అయ్యేవాళ్ళు తను ఎవరో తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది. సో అది స్టోరీ. సో ఇప్పుడు ఆ స్టోరీ ఇది బేస్ ఐడియా కాబట్టి దీని నుంచి ఆ సిచ్యువేషన్స్ తో డిరైవ్ అయ్యే కామెడీ ఉంటుంది. ట్యాప్ సో ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలా కామెడీ డిరైవ్ అవుద్ది, తిని ఎలా తెలుసుకుంటాడు తన గురించి తాను అనేది. సో ఈచ్ అందుకే సిచ్యువేషనల్ హ్యూమర్ కాబట్టి కొత్తగానే ఉంటుంది అలా. సత్య గారు అనేది అంటే మార్కెట్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఈజ్ అ హ్యూజ్ మార్కెట్. పెద్ద హీరోలకి నార్మల్లీ సత్య గారిని పెట్టుకుంటే అదొక సైడ్ ట్రాక్ ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది కాబట్టి దట్స్ ఫైన్. బట్ సత్య యాజ్ లీడ్ అనేది అంటే చాలామంది ఆలోచించుంటారు, కొంతమంది అంటే పెద్ద హీరోస్కి ఏం చేసేవాళ్ళు ఆలోచించకపోయి ఉండొచ్చు. బట్ సత్య ఈజ్ హ్యూజ్ మార్కెట్. హౌ డిడ్ యూ కన్విన్స్? అంటే ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్లో మీతో వర్క్ చేశారు కాబట్టి ప్రొడ్యూసర్స్ గాట్ కన్విన్స్డ్ ఆటోమేటికలీ ఆర్? అంటే ఎంత కాదన్నా అంటే బేసిక్ ఇప్పుడు ఈ అనుకున్న స్టోరీకి దీనికి కొంచెం రిస్కీ ప్రపోజిషన్ ఇది సత్య యాజ్ ఎ లీడ్. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిలిం మేమిద్దరం ఆల్రెడీ చేసాం కాబట్టి ఒక చిన్న మార్కెట్ సైజ్, కొంచెం మార్కెట్ వాల్యూ, ఒకటైతే బ్రాండ్ ఇమేజ్ కొంచెం ఉంది. సో ఫస్ట్ నేను చెప్పినప్పుడు సత్యనే వద్దన్నాడు, ఎందుకు రిస్క్, నేను లీడ్గా ఇది అది అంటే నేను మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏ యాక్టర్ ఉన్నా ప్రొడక్షన్ బడ్జెట్ అనేది సేమే ఉంటుంది, అంటే నేను తీద్దాం అనుకునేది. సో యాక్టర్ బట్టి ఏంటంటే వాళ్ళ యాక్టర్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ దాన్ని బట్టి మార్కెట్ స్కేల్ పెరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఏ యాక్టర్ ఉన్నా బడ్జెట్ అదే ఎక్కువ అవుతుంది. సో సత్య రావడం వల్ల కూడా ఆ మార్కెట్ రిస్క్ అనేది కొంచెం ఉంటుంది ఎంత కాదన్నా. సో ఉన్న క్యాల్కులేటెడ్ రిస్క్లా తీసుకున్నాం, ఉన్న మా మార్కెట్ బట్టి క్వాలిటీ తగ్గద్దు, ఎలా చేయొచ్చు అనేది ప్లాన్ చేసుకొని చేసింది అనమాట. సో ఆ ముందు బేసిక్గా ఇది నేను ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ లాగా కొంచెం అలా ప్లాన్ చేసి చేసింది, వేరే అంటే సత్య కాకుండా అని. సో అందుకు అంటే అందరికీ ఈ స్టోరీ మామూలు కూడా తెలుసు అనమాట. సో సత్యానంగానే అందరు షాక్ అనమాట, సత్య ఎలా సెట్ అవుతాడు అసలు దీనికి, ఎలా అని అందరికీ డౌట్ ఉండింది. దాని తర్వాత నేను ఆ క్యారెక్టరైజేషన్ సత్య తగ్గట్టు మార్చి మళ్ళీ నరేషన్ ఇచ్చాక అప్పుడు అందరూ ఓకే ఈ జోన్లో చూస్తున్నాం ఈ మూవీ అనే క్లారిటీ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ చెర్రీ గారు వాజ్ కాన్ఫిడెంట్, ఆయన కాన్ఫిడెంట్ ఉండాలి కాబట్టి తీయడానికి. సో ఈ వాజ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ వర్క్అవుట్ అని. సో దెన్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. సేమ్ మీకు కూడా అప్లై అవుతుందా? అంటే చెర్రీ గారు డూ ద క్యాలిక్యులేషన్ మ్యాథ్ మీ దాంట్లో మీ విషయంలో కూడా చేశారా? అంటే కంపేరింగ్ పాస్ట్ మూవీస్, సో మన పాస్ట్ మూవీస్లో ఇంత పెట్టాము, ఇంత కలెక్ట్ చేసింది, సో కొంత టేబుల్ ప్రాఫిట్ వచ్చింది, ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చింది, అలా క్యాలిక్యులేషన్ తోటి సో ఈ డైరెక్టర్ ఈ హీరో కాంబినేషన్లో దిస్ ఈస్ ద సేఫ్ బడ్జెట్ అని ఓపెన్గా డిస్కస్ చేసుకున్నది ఉంటుందండి. అది అంటే బేసిక్గా నేను చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నా మ్యాక్సిమం అంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ జోన్ కింద వస్తాయి ఎంత కాదన్నా. సో క్లిక్ అవుతే వర్కౌట్ అవుద్ది, లేదు అంటే ఇది. సో ఎంత కాదన్నా ఇప్పుడు ఎవ్రీ ప్రొడ్యూసర్ సేఫ్ ఉండాలనే చూస్తారు. సో మ్యాక్సిమం అందులో నేను క్వాలిటీ లాస్ అవ్వకుండా నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఎంతవరకు ఇది సేఫ్ అనేది ఒకటి క్యాల్కులేషన్ ఉంటుంది, బేసిక్ క్యాల్కులేషన్. దానికి ఒక 10% అటు ఇటు పెరుగుతూ తగ్గుతూ అలా ఉంటుంది. సత్య గారు ఈజ్ నాట్ సీన్ ఇన్ ద ప్రమోషన్స్ వై? అంటే ఇప్పుడు రైట్ నో అంటే మీకు తెలుసు కదా సత్య గారు చాలా బిజీ. సో మామూలుగా ఇంకా చిన్న ఇంటర్వ్యూస్ అలా ఇప్పుడు కూడా మొత్తం బ్లాక్ అయ్యే ఉన్నాడు. ఇంకోటి డేట్ కూడా సడన్గా వచ్చింది కదా. చిన్న ఇంటర్వ్యూస్ అంటే మాలాంటి చిన్న ఇంటర్వ్యూస్కి రాను, ఓన్లీ సుమ గారితో ఇస్తారా? ఓకే. సో అదే, సో డేట్ కూడా కొంచెం పుష్ అయింది కాబట్టి ఆల్రెడీ ఆ డేట్స్ అన్ని ఇస్తున్నాడు అనమాట వేరే మూవీస్. సో అందుకని కొంచెం అలా. ఓకే, రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ అడుగుతాను, యూ టెల్ మీ అది ఎంతవరకు ఫీజిబుల్ అవుద్ది అంటే టాలీవుడ్కి అన్నది. రీసెంట్గా మనం చూస్తే యూత్ సినిమా అని తమిళ్ సినిమా ఒకటి, సో టీం మొత్తం ఇక్కడికి వచ్చేసారు. అండ్ అంటే వాళ్ళు తమిళ్లో ఎంత ప్రమోషన్స్కి ఎంత టైం వెచ్చించారో నాకు తెలియదు, కానీ టీం మొత్తం వచ్చేసారు, ఇక్కడే ఉన్నారు, స్పెండ్ లాట్ ఆఫ్ టైం, ప్రతి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు ఒరిజినల్ మేకింగ్కి ఎంత టైం ఇచ్చారో ఆఫ్టర్ మేకింగ్ ప్రమోషన్స్కి ఇక్కడ కూడా అంతే టైం పెట్టారు. అండ్ ఇక్కడ కూడా అది హ్యూజ్ హిట్ అయింది. మన వాళ్ళు అంటే జనరలైజ్డ్గా చెప్తున్నాను, జెట్లీ అని కాకుండా మన వాళ్ళు
అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారా గోయింగ్ టు ద అదర్ ఇండస్ట్రీ, స్పెండింగ్ టైమ్ దేర్ అండ్ విత్ ద మీడియా దేర్? అంటే అదే అంటున్నా, అక్కడ మనం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే యాజ్ అ తెలుగు ఆడియన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం మనం చూస్తాం ఫిలిం. సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన చాలా సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. కానీ మన నుంచి ఇప్పుడు వెళ్ళినవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని గారు తీసుకుంటే ఆయన ప్రతి మూవీ ప్రతి దగ్గర వెళ్ళి ఆయన మొత్తం అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తారు. విజయ్ దేవరకొండ గారు ఇచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇస్తారు, అక్కడి నుంచి ఆ రెస్పాన్స్ అంతా మనకి ఉన్నప్పుడు అదే ఉంటుంది. మన వాళ్ళు ఇచ్చారు, చాలానే ఇచ్చారు అటు కూడా వెళ్ళి. సో పాన్ ఇండియా వీళ్ళు ప్లాన్ చేసినవి ఏవైతే ఉన్నాయో, కానీ మంది బేసిక్గా ఇప్పుడు ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెట్లీ లాంటి సినిమా అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తారంటే డౌటేనా. ఇప్పుడు యూత్ లాంటి సినిమా ఇక్కడికి వచ్చి అక్కడ బాగా హిట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ మతోల్రా 2 అని తీసుకోండి, ఇక్కడ బాగా ఆడి ఇప్పుడు నేను అది అక్కడికి వెళ్ళి ఎంత ప్రమోట్ చేసి డబ్బింగ్ చేసి వాళ్ళు చూస్తారా అనేది అది డౌట్. కానీ మనం ఇక్కడైతే అన్ని మూవీస్ మనం ఒక మూవీ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మనం అన్ని చూస్తాం కాబట్టి. బట్ యూత్ మూవీస్ ఆల్ డెబ్యూటెంట్ మూవీ, ఎవ్రీ అంటే జీవి ప్రకాష్ గారు తప్ప ఇస్ ఆల్ డెబ్యూటెంట్ మూవీ అండ్ సీనియర్ యాక్టర్స్. అక్కడ తమిళ్ మూవీ కాబట్టి తమిళ్ వాళ్ళు చూసి, నేను అనేది ఏంటంటే ఇప్పుడు అలాంటి సినిమా ఇక్కడ బాగా, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తీసుకోండి చాలా బాగా ఆడింది. ఇది నేను ఇప్పుడు డబ్ చేసి అక్కడ ప్రమోషన్ చేస్తే అక్కడ వాళ్ళు ఇక్కడే ఎలా చూసారు లేదా మనం ఎలా చూస్తాం, వాళ్ళు అక్కడి నుంచి చూడగలరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అక్కడ అంత ట్రై చేస్తున్నారు, కానీ చాలా మంది ట్రై చేశారు అంతే, ఇంకా అంత లోపలికి అది వెళ్ళట్లేదు. అది దేనికి అనేది మనకి తెలియదు కాబట్టి. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి మన మార్కెట్ చాలు అనుకుంటున్నాం, అలా ఎప్పుడు ఉండదు కదండి. ఇప్పుడు అక్కడ వర్కౌట్ అయింది, హిట్ అయింది కాబట్టి ఇక్కడ తెద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. అలా అక్కడ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఇక్కడ వర్కౌట్ అయింది, నేను డబ్ చేస్తాను అక్కడ ఎవరన్నా అనుకుంటున్నారు. సో అది థింకింగ్ అనేది అక్కడి నుంచి ఉండాలి. మనం ఏంటంటే ఓపెన్గా ఉండి అన్ని చూస్తున్నాం, అక్కడ అంత ఓపెన్గా వేరే లాంగ్వేజ్ మూవీస్ చూస్తున్నారా అనేది ఆలోచించాలి. ఓకే. అండ్ కమింగ్ టు వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు కూడా సర్ప్రైజింగ్గా కనిపించారు అనమాట. సో వీరిద్దరు కాంబినేషన్ అంటేనే కైండ్ ఆఫ్ పోస్టర్, నా వెనక ఉన్న పోస్టరే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తుంది అనమాట. నా 250కి ఫుల్ ఐల్ గెట్ పైసా వసూల్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ 2.5 hours అనేది అనిపిస్తుంది. వాజ్ ఇట్ ద ఇంటెన్షన్? అంటే టోటల్ ఎంటర్టైన్మెంట్లో మొత్తం హోల్ ప్యాకేజ్ లాగా ఇవ్వాలని కాస్టింగ్ కూడా కాన్సన్ట్రేట్ అలాగే చేశారా? అంటే కాస్టింగ్ అంటే బేసిక్గా క్యారెక్టర్ బట్టే ఉంటుంది. సో నాకు మామూలుగా అంటే నా ప్రతి మూవీలో యాక్టర్స్ రిపీట్ అవుతారు, నా టెక్నీషియన్స్ అందరు రిపీట్ అవుతూనే ఉంటారు. సో ఇందులో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ గారు, ఆయన చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది మామూలు గుడ్. సో ఆయన అనుకుని రాసింది. ఇందులో ఇప్పుడు నేను ముందు రాసుకున్న స్క్రిప్ట్లో అందరూ ఉన్న ఎవరైతే యాక్టర్స్ అనుకున్నారో వాళ్ళే చేశారు. సత్య వాజ్ సపోజ్ టు ప్లే ఫ్లైట్ అటెండెంట్ రోల్ ముందు నేను రాసుకున్న వర్షన్లో అనమాట. తను ఇప్పుడు లీడ్ చేశారు. సో ఆ ఫ్లైట్ అటెండెంట్ రోల్ ఇంకా అవసరం లేదని తీసాను. అంటే ఫస్ట్ ఎవరు అనుకున్నారు మీరు సత్య కాకుండా అంటే ఒక హీరోకి పిచ్ చేద్దాం ఎవరన్నా అన్న జోన్లో, స్పెసిఫిక్ కాదు కానీ కొంతమంది ఇలా వీళ్ళు వర్కౌట్ అవుతారు అది, అవి కొన్ని వర్కౌట్ అవ్వలేదు అనమాట మామూలుగా బీయింగ్ ఇది. సో అప్పుడు ప్లాన్ చేసింది. సో వెన్నెల కిషోర్ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్, అంటే వెన్నెల కిషోర్ అనే కాదు అజయ్ గారు కానీ గుండు సర్చ్ కానీ ఈచ్ క్యారెక్టర్ ఏంటంటే ఈ స్టోరీకి ఇంపార్టెంట్. సో వాళ్ళు లేకపోతే ఏది ముందుకెళ్ళ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో నా ప్రతి మూవీలో ఉన్నట్టు సో ఆ కైండ్లోనే. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ క్రేజీ ఆర్ యూ? క్రేజీ am I అంటే విత్ రెస్పెక్ట్ టు ఫిలిమ్స్ హౌ వియర్డ్ ఆర్ యూ? వేరే వాళ్ళు చెప్పాలి బయట గురించి. సినిమాల వరకు అయితే ఐ థింక్ 7-8 ఉండదు. 7-8 అంటే సినిమాల వరకు. అంటే ఎందుకని మీరు అలా మీకు రేటింగ్ ఇచ్చుకున్నారు? అంటే బేస్డ్ ఆన్ యువర్ థింకింగ్ ప్రాసెస్ ఆర్ తీసే సినిమాల్లో ఉండే ఆ కంటెంట్ కానీ అవి కానీ కొంతమంది ట్రై చేయరు. అది ట్రై చేయడానికి కొంచెం రిస్క్ తీసుకోవడం లేదా కొంచెం ఉంటాం ముందుకి అలా చేద్దాం అన్నది. అలా అంటే కన్సిడరింగ్ మూవీస్ యూ వాంట్ ఎక్స్పెరిమెంట్ లైక్ దిస్ ఆర్ అంటే చాలామంది అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ యూ ఫాలో ద అంటే క్లీషే ఆర్ కాంటెంపరీ రూట్ ఫాలో అవ్వాలని కాదు. వాట్ ఈజ్ యువర్ స్టైల్? అంటే యూ గోనా మేక్ లైక్ దిస్ లేదా వేరే జోనర్ ఎక్స్ప్లోర్ చేసిన అక్కడ మీ ధోరణి ఏదో మీ శైలి కనిపించేటట్లు ఇన్బిల్ట్ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు తీసింది ఒక్కొక్క జానరే ట్రై చేశాను నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ ఇది ఒక చిన్న సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ లాగా, సెకండ్ సరియల్ కామెడీ జరుగుతున్నట్టు ఒక ఫిక్షనల్ ప్లేస్లో, నెక్స్ట్ బడీ కాప్ కామెడీ ఇలా చేశారు. ఇది మొత్తం ఒక కంటైన్డ్ థ్రిల్లర్ కామెడీ అనుకోండి, ఒక ఫ్లైట్లో జరిగేది అలా. సో నెక్స్ట్ ఐ వాంట్ మేక్ అ హారర్ ఫిల్మ్. సో అది ప్యూర్ హారర్ చేద్దాం, నాట్ కామెడీ లేకుండా. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఫర్ 1 ఫిల్మ్. దాని తర్వాత మతోల్రా 3 చేద్దాం అనేది ఐడియా. ఆర్ యూ స్పిరిచువల్? నాట్ మచ్.
వాట్ ఈస్ యువర్ అంటే ఏదో ఒక అంటే క్రేజీగా ఉండే వాళ్ళకి ఇంకొక స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఏదో ఉంటుంది లైఫ్లో అన్నది ఐ బిలీవ్. సో డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళకి కూడా దే హ్యావ్ సమ్ గ్రౌండ్ రూటెడ్ ఒక క్వాలిటీ ఉంటుంది అని. మీలో అలాంటిది ఏదైనా క్వాలిటీ ఉందా? క్వాలిటీ అంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అది స్పిరిచువాలిటీ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్ బిలీవ్ దట్ యూ బిలీవ్ స్ట్రాంగ్లీ అండ్ స్టూడ్ బై ఇట్ ఓవర్ ద ఇయర్స్. స్ట్రాంగ్ అంటే అదే మనకు నచ్చింది మనం పని చేసుకుందాం, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు అనేది ఒకటి ఉంటుంది. మనకు నచ్చింది మనం ఎంత హానెస్ట్గా చేస్తాం, దానికి మన హ్యాపీనెస్, అది మనకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది ఇంపార్టెంట్ అనేది. నా నచ్చిన పని నేను చేయాలనేది మీ మోటో. దీస్ డేస్ నచ్చిన పని చేయడం కూడా కైండ్ ఆఫ్ ఏదో ఫార్చునేట్ అయ్యి ఉండాలి. మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఫస్ట్ మూవీ తీయడానికి? ఫస్ట్ ఫిల్మ్ తీయడానికి వాజ్ ఇన్ 2019 కదా? 2019లో రిలీజ్ అయింది. అది నేను పిచ్ చేసి 2016లో పిచ్ చేశాను ఆ మూవీ. దాని ముందు ట్రయల్స్ అరౌండ్ 2013 అప్పటి నుంచి ట్రయల్స్లో ఉండాను. సో ఒక 13 years ఇప్పుడు 2013 2026. ఏం చదువుకున్నారు మీరు? నేను చాలా చదివా. బీకామ్ ఆనర్స్ చేసా, ఎంఏ మాస్ కామ్ జర్నలిజం డిస్టెన్స్లో చేశా, ఇంకా యానిమేషన్ కోర్స్ ఒకటి చేశా. మీరు ఎక్కడ ప్రాపర్? ఇక్కడ హైదరాబాద్. సో వెరీ ఫస్ట్ నుండి యూ వాంటెడ్ అంటే లేదు ఫస్ట్ క్లారిటీ లేదు నాకు ఏం చేయాలనేది. మీ ఇంట్లో వాళ్ళు ఏమవ్వాలని ఎక్స్పెక్ట్ చేశారు? లేదు, నాకు సినిమాలు మామూలు చూడడం, సినిమాలో పోలీస్ అంటే నేను పోలీస్ అవుతా చూసి, పోలీస్ కాదు ఐఏఎస్ బెటర్ అంటే ఓకే ఐఏఎస్ అవుతా, పోలీస్ కంటే ఇంపార్టెంట్ అది. ఒకసారి ఎప్పుడో ఎవరో అడిగారు అనమాట మా ఫాదర్ ఫ్రెండ్, ఏమవుతా అంటే ఐఏఎస్ అంటే ఫుల్ ఫామ్ చెప్పు అని. తెలియదు, ఓకే తెలియదు ఇదేం అవుతా నేను అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత 10th ఇంకా ఇంటర్ ఆ టైం వచ్చేసరికి కొంచెం రైటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. లైట్గా ఏదో రాయడం అలా ఏదో రాస్తూ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ నుంచి సరే రైటర్ అవ్వచ్చా ఏంటి అన్న దాంట్లో యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి యానిమేషన్ సైడ్ అది నేర్చుకున్నాను 2 years. నేర్చుకున్నప్పుడు అప్పుడు అందులో ఒక సెమ్మెంట్కి ఒక ఎగ్జామ్ లాగా ఉంది, ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. సో అది తీసినప్పుడు అంత సరిగ్గా తీయలేదు అనుకోండి, వర్కౌట్ అవ్వలేదు. కానీ అప్పుడు ఎడిటింగ్ ఇవి కూడా ఐడియా లేదనమాట. సో ఎడిటింగ్ అది నేర్చుకుని ఆ షార్ట్ ఫిల్మ్ తీసాక ఓకే అంటే రాయడం కంటే నాకు రాసింది తీయాలి అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది క్లారిటీ వచ్చింది. తర్వాత రైటర్ కూడా కొన్ని ట్రై చేశాను అనమాట. సో ఇప్పుడు యాజ్ అ రైటర్ మనం పిచ్ చేస్తూ ఉండాలి కదా డైరెక్టర్కి కొత్త ఐడియాస్ కానీ, అది పిచ్ చేయాలనిపించదు కదా నాకు. ఎందుకు ఇది నేనే తీసుకోవచ్చుగా, వీళ్ళకి ఎందుకు పిచ్ చేయడం, చిన్న సెల్ఫిష్నెస్ వచ్చి ఓకే అంటే నాకు రైటర్ కాదు ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్ అన్న చిన్న క్లారిటీ వచ్చి ఇంకా అప్పటి నుంచి స్కిల్ పెంచుకోవడం అప్పటి నుంచి ట్రై చేసి. ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టర్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ప్రమోషన్స్లో యూ ఆర్ బీయింగ్ యాక్టివ్, అది చెయ్యాలి, ఎవరో ఒకరు చేయాలి కాబట్టి తప్పక నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇస్ దర్ ఎనీ గురు దట్ యూ ఫాలో మూవీస్లో కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో కానీ? మూవీస్ అంటే డైరెక్టర్స్ లాగా అండి, డైరెక్టర్స్ కావచ్చు లేదా రియల్ లైఫ్ కావచ్చు. అంటే మూవీస్ వన్ పర్సనాలిటీ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ మోస్ట్ అంటే రియల్ లైఫ్లోనా మూవీస్ కాదు ఎక్కడైనా? అంటే రెగ్యులర్గా ఖాళీగా ఉంటే నేను ఫోన్ చూసి ఇవాళ ఈయనేం మాట్లాడా, లేకపోతే పాస్ట్లో ఈయనేం మాట్లాడా, ఈయనేం చెప్పాడా అలాంటిది ఇప్పుడైతే ఏం లేదు. మామూలుగా మూవీస్ సైడ్ ఇది అంటే నాకు ఒక 5 నా ఇన్స్పిరేషన్స్, ఆర్జీవి, చంద్రశేఖర్ ఎలియట్ గారు, దాని తర్వాత గై రిచీ, ఎడ్గర్ రైట్, డేవిడ్ ఫించర్, ఈ 5 ఫిల్మ్ మేకర్స్ నాకు ఇష్టం. యూ వాచ్ మూవీస్ అంటే మీకు ఖాళీగా ఉంటే మూవీస్ చూస్తారు. అంటే చాలా వరకు మూవీస్ చూస్తున్నా కూడా యువర్ థాట్స్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కదా, అలా ఏం అనిపించదా మీకు? ఇప్పుడు ఒక పాయింట్ రాసుకున్నారు ఇవాళ, దీన్ని ఎలాబరేట్ చేద్దాము, దీన్ని ఒక స్టోరీగా డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో ఓకే దాన్ని పక్కన పెట్టేసి సినిమాలు చూస్తున్నారు. అవి ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదా? అక్కడికి జరిగే సీన్లు కానీ సందర్భాలు కానీ, లేకపోతే దాని నుంచి మీకు కొత్త ఆలోచనలు పుడతాయి? రావచ్చండి, కానీ అది అంటే చూస్తున్నప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయామంటే అదే ఆ ఫిల్మ్ మేకర్ ఒక ఇది కదా. సో నన్ను ఇన్వాల్వ్ లాగా చేసాడు అంటే చూసేస్తాం, లేదు మనం ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇది అంటే టైం పడుతుంది. కానీ నేను అంటే చూస్తున్నప్పుడు అయితే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇంకో ఫిల్మ్ మేకర్కి ఇచ్చే రెస్పెక్ట్, ఏమి ఫోన్లో ఏం చూడకుండా ఇంట్లో చూసినా కూడా మొత్తం సినిమా చూస్తా, లేదు నాకు చూడాలనిపించట్లేదు అంటే ఆపేస్తా. కానీ ఇట్లా చూస్తూ మళ్ళీ ఫోన్ చూసుకుంటా అలా అయితే చెయ్యం మ్యాక్సిమం. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది దాని నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాపీ బర్త్డేలో ఒక పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఒక సిరీస్ చూస్తూ అందులో ఒక పాయింట్ నచ్చింది అనమాట. అరే అది నాకు ఇట్లా చిన్న బీజం లాగా అనుకోండి, అది వచ్చి ఒక దాని నుంచి ఒక చిన్న ఐడియా నుంచి ఎటెటో డెవలప్ అవ్వడం, అలా కూడా కొన్ని వర్కౌట్ అవుతాయి, అలా కూడా ఉంటాయి. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఏమంటే టు బీ హ్యాపీ అండ్ మేక్ ద ఫిల్మ్స్ ఐ లైక్. అంటే రెండు ఇంటర్లింక్ రా, అంటే మూవీస్ తీస్తున్న
మూవీస్ తీస్తుంటే అదే హ్యాపీగా ఉండాలంటే మూవీస్ తీయాలి, అది ఉన్నంత వరకు తీస్తా. నాకు మూవీ తీస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది తీస్తా, అనిపించిన రోజు మానేయడం అంతే. అంతే డన్. దెన్ వాట్ అంటే యూ డూ సంథింగ్ ఆర్ యూ స్టే కామ్? అంటే ఫిలిమ్స్ చూడడం, సినిమాలు చూడడం అంతే. తీయడం అనేది ఎక్సైట్మెంట్ నాకు, బేసిక్గా తీయడం కంటే చూడడం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, వేరే సినిమాలు చూడడం. సో తీయడం కూడా ఈక్వల్ అండ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ రావట్లేదు అన్న రోజు ఆపేసి గెట్టో. నాకు మామూలుగా ఎడిటింగ్ అది ఇంట్రెస్ట్, ఎడిటింగ్ కానీ ఏదైనా ఫిలిం సైడ్ ఏదన్నా అవుట్ చేసుకోవచ్చు. వెరీ ఫస్ట్ మూవీకి ఇప్పటికి మానిటరీ థింగ్స్ పరంగా నేను ఇప్పుడు ఒక హ్యాపీ ప్లేస్లో ఉన్నాను, నేను అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాను అన్న ఫీల్లో ఉన్నారా? అంటే బేసిక్గా కొంచెం నేను మినిమలిస్టిక్ పర్సన్ అనమాట. సో ఇప్పటికైతే మా వల్ల నాకు 3 పూట్ల తినగలను, ఇప్పుడు అది ఎలాగో తగ్గియాలి, 2 పూటలు చేయాలి. సో అంతే మించి ఐఎమ్ హ్యాపీ. అంటే ఇలా ఇంత ఉండాలి అంత ఉండాలి అనేవి నాకు. ట్రావెల్ అస్సలు ఇష్టం ఉండదు నాకు. స్టే ఎట్ వన్ ప్లేస్ ఎన్ని రోజులు ఉండగలరు ఒక రూమ్లో? మీరు నా రూమ్లోనే ఉంటాయి. ఒక రూమ్ బయటికి రాకుండా మీ రూమ్లో విత్ టీవీ ఎన్ని రోజులు ఉండగలరు? చాలా ఉండొచ్చు. కోవిడ్ నాకు ఆ టైంలో రిలీజ్ అయిన వెంటనే, అంటే వేరే వాళ్ళకంటే అది కామెడీ చేయడానికి కాదు కానీ సీరియస్ ఇష్యూ కానీ, నాకు అది ఓకే, ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు, నాకు ఎవరిని కలిసే పని లేదు, నా జోన్లో నేను ఉండొచ్చు. ప్రొఫెషనల్ ఇంట్రోవర్ట్కి వచ్చే ఫీలింగ్ చాలా. అంటే మాట్లాడాలి లేదా ఇవి అవి ఏమి లేవు, అమ్మయ్య ఫోన్. మిమ్మల్ని ఎవరైనా వచ్చి మాట్లాడిస్తే ఫీల్ అన్కంఫర్టబుల్? అంటే ఫిలిమ్స్ గురించి అయితే కొంచెం మాట్లాడగలను, ఇంకా పర్సనల్ ఇవి అయితే ఓపెన్ అప్ కష్టం. ఓకే, కమింగ్ టు జెట్లీ అగైన్. అట్లా బయటకు వెళ్ళాము, మళ్ళీ లోపలికి వచ్చేద్దాం. జెట్లీ అంటే ఎన్ని రోజులు షూట్ చేశారో, ఎంత అనుకున్నారో అంతే షూట్ చేశారా? ఆర్ అంటే కైండ్ ఆఫ్ కామెడీ మూవీస్కి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం వి యాక్చువల్లీ షూట్ 20-30% ఎక్స్ట్రా. ఆ 20-30% బేస్డ్ ఆన్ అంటే ఎడిటింగ్ టైంలో కావాలంటే పెట్టుకుంటాం, లేకపోతే అలా ఏం లేదు. అంటే నేను మామూలుగా స్క్రిప్ట్ ఏది రాసానో మ్యాక్సిమం అదే తీస్తా, ఏమైనా ఎడిటింగ్ ఉంటే స్క్రిప్ట్లోనే చేసేస్తా అనమాట. సో ఏది స్క్రిప్ట్ రాసానో, ఇప్పుడు ఎన్ని పేజెస్ రాసానో అది మొత్తం తీసాను. మనం ఫ్లోలో చూసుకుంటున్నప్పుడు కొన్ని అవసరం లేవు అనిపిస్తుంటాయి, చిన్న చిన్న ట్రిమ్మింగ్స్ అలా చేసిందే. సో అంటే నా ఫస్ట్ కట్ ఆల్మోస్ట్ వచ్చి ఒక 2 hours 25 minutes అలా వచ్చింది. ఇప్పుడు ఇది 2 hours 10 minutesకి తెచ్చి. రీడింగ్ సెషన్ పెట్టారా మీరు? రీడింగ్ సెషన్ బిఫోర్ గోయింగ్ టు అంటే యాక్టర్స్ అందరికి నేను ఒకటి నరేట్ చేస్తా, సెషన్ లా కాదు కానీ మామూలుగా ప్రతి యాక్టర్కి డైలాగ్ ఇండివిజువల్గా నరేట్ చేస్తా. ఓకే, అంటే కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ కుదరడానికి అందరిని ఒక చోట కూర్చోబెట్టి అలా ఏం లేదు ఆన్ సెట్ లో? అంటే అందరూ బిజీ కదా, మనకి అది ఉండదు. ఇంకోటి వీళ్ళు బేసిక్గా వాళ్ళకి ఆల్రెడీ ఆ కంపాటబిలిటీ ఉంది కాబట్టి యాక్టర్స్ అందరికి, వీళ్ళందరూ ఫ్రెండ్సే, కిషోర్ గారు, సత్య గారు, అజయ్ గారు, వాళ్ళందరికీ కంపాటబిలిటీ ఉంది కాబట్టి అది ఈజీగానే. ఓకే, సత్య గారి ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ మూవీ? అంటే స్టార్ట్ చేసేటప్పుడు వాట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మూవీ, లేదా ప్రాసెస్లో అండ్ ఎండ్ తర్వాత? సత్యాకు ఒక డౌట్, అంటే ఇప్పుడు నేను బాగా చేస్తున్నానా, పుల్ ఆఫ్ చేయగలనా అన్న ఒక చిన్న సెల్ఫ్ డౌట్ అది ఎప్పుడు ఉంటుంది ఈ మూవీ వరకు. అంటే నేను ఏమన్నా ఓవర్ ది టాప్ వెళ్తున్నానా, లేదా ఇలా అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు. బేసిక్ క్యారెక్టర్ ఇప్పుడు యేసులాగా బిహేవ్ చేయదు ఈ క్యారెక్టర్ అనమాట. సో ఈ క్యారెక్టర్కి ఒక సెపరేట్ ట్రైట్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా, సో అదొకటి ఒక చిన్న టిపికల్, అంటే ఒక ఈ సినిమాకి సెపరేట్ డోంట్ సీ సత్య యాజ్ యేసు, అది రావద్దు ఆ ట్రైట్స్ ఈ మూవీలో అన్నట్టు. సో ఈ క్యారెక్టర్కి ఎంతవరకు నేను జస్టిఫికేషన్ చేయగలను అని అదొకటి. ఇంకో చిన్న తనకు ఉన్న ఇన్పుట్స్ అవి కూడా తను ఇచ్చాడు. ఎంత కాదన్నా సత్యకి మామూలుగా తనైతే ఏదో ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుందా, నేను ఇలా అన్న జోన్ ఆయనకుంటుంది, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మీరు పేపర్ మీద పెట్టింది ఎనాక్ట్ చేసి చూపించాలి అంటే అది కుదరదు కామెడీలో. సో సత్య గారికి నాకు తెలిసి అంటే చూస్తున్నప్పుడే ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడే అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ ఈయనే పెట్టారు, ఈ ఎక్స్ప్రెషన్ ఈయనే పెట్టారు, ఇక్కడ సౌండ్స్ ఈయనే యాడ్ చేశారు అని. సో ఈ మూవీలో ఆల్రెడీ ముందు మూవీస్లో కూడా కామెడీ ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి, ఆయన సొంతవి పెట్టుంటారు కాబట్టి, ఎనీ కాన్షియస్ డెసిషన్ దట్ అంటే మీరు అన్నట్టు దాన్ని వెళ్ళిపోకుండా మళ్ళీ పాతవి కనిపించకుండా అలా ఏమైనా కాన్షియస్ డెసిషన్ తీసుకుని క్యాలిక్యులేటెడ్గా చేసింది ఉందా? అలా ఏం లేదు. అంటే క్యారెక్టరైజేషన్ బేసిక్గా ఫస్ట్ అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని తను బాగా ప్రాక్టీస్ చేశాడు. అంటే ఇందులో ఒక పెద్ద ఇంగ్లీష్ డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట, ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 40 seconds ఫుల్లింగ్, అది రోజు నైట్ అది నేను ఎలాగన్నా చెప్పాలి అన్నట్టు అది. సో ఆ కైండ్ అది ఉంటుంది. ఇంకా ఇంప్రొవైజేషన్స్ అనేవి చిన్న ఎక్స్ప్రెషన్స్ వాటి త్రూ ఉండే ఇంప్రొవైజేషన్స్ అలా కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు మీరు మన ట్రైలర్లో లాస్ట్లో చూసారు సాగర్ ఒకటి గుర్తుపెట్టుకో అది తన ఇంప్రొవైజేషన్. మామూలుగా ఏంటంటే వచ్చేసి వాళ్ళు బేసిక్గా ఒక దగ్గరికి వెళ్ళాలి, రాగానే ఇది ఉంటే ఇది ఒకటి ఇంప్రొవైజేషన్ ఇది బాగుంటుంది అని చెప్పి అది సత్య ఇంప్రొవైజేషన్. అది ట్రైలర్ కూడా యూజ్ అయింది మాకు ఒకటి అనేది. అది మేడేది కూడా మేడే అనేది మూవీలో ఆల్రెడీ స్క్రిప్ట్లో ఉన్నది అది. సో అది స్క్రిప్ట్ లో కలిసి వచ్చిందా? అది కలిసి వచ్చింది. ఇది కూడా కలిసి వచ్చింది కానీ అది సత్య ఇంప్రొవైజేషన్ బేసిక్ ఇప్పుడు ఏదైతే ట్రైలర్లో పెట్టాం అలా. ఓకే, అదర్ కాస్టింగ్ గురించి ఒక్కసారి చెప్పండి. అండ్ కామెడీ, యాక్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి బీజిఎం అనేది మేజర్ రోల్ ప్లే చేసి ఉంటుంది. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఇన్ బీజిఎం? నేను తీసుకున్న జాగ్రత్త భైరవన్ పెట్టుకోవడం అంతే, అంతకు మించి అంతే. సో బేసిక్గా సింక్ అనేది అది ఉంటుంది. సో అంటే నాకేం కావాలి అనేది అతనికి ఒక ఐడియా అది ఉందన్నమాట. సో దాని తగ్గట్టే బీజిఎం కానీ అది కానీ చాలా బాగా ఇచ్చాడు. యాక్టర్స్కి వచ్చేసరికి అజయ్ గారు, గుండు సుదర్శన్ గారు, దాని తర్వాత గిటప్ సీను గారు ఉన్నారు. సో ఇలా ఉన్నారు. సో అజయ్ గారు చుట్టూ రివాల్వ్ అయ్యే స్టోరీ అనమాట మామూలుగా. సో ఈ ప్లేస్ ధర్మేష్ ప్రజాపతి అనమాట ఈ మూవీలో. సో తను ఒక బ్యాంక్ స్కామ్ చేసి పారిపోతారు దుబాయ్కి. సో అతను దుబాయ్ 15,000. సో ఆ దుబాయ్ నుంచి ఆయన ఇండియాకి ఎక్స్ట్రాడేట్ చేస్తూ ఆ ఫ్లైట్ ఎక్కుతారు. ఆ ఫ్లైట్లో ఏం జరిగింది, సత్య ఎందుకున్నాడు ఆ ఫ్లైట్లో, మొత్తం అసలు ఏం జరుగుతుంది అనేది స్టోరీ అనమాట. సో ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ మిక్స్డ్ విత్ హ్యూమర్ లాగా వెళ్తూ ఉంటుంది. కానీ ఛాలెంజింగ్ కదా, అంటే నా క్యారెక్టరైజేషన్ తెలిసి నేను కామెడీ చేయడం ఒకటి, నా క్యారెక్టరైజేషన్ ఏంటో నేను మర్చిపోయాను, నేను ఎవరో తెలుసుకుంటున్నాను, ఇప్పుడు కామెడీ చేయాలి, ఛాలెంజింగ్ కదా. అదే అది అంటే కామెడీ చెయ్యాలి అని చేసింది కాదు కానీ ఆ క్యారెక్టర్ ట్రైట్స్ మారుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మామూలుగా చెప్పింది బార్న్ ఐడెంటిటీ మీట్స్ డెడ్ పూల్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. సో ఇప్పుడు బార్న్ ఐడెంటిటీ లాంటి ఒక ఇది డెడ్ పూల్, వీళ్ళిద్దరు మిక్స్ చేస్తే ఏంటి అనేది సత్య క్యారెక్టర్ లాగా. సో డెడ్ పూల్లో వాడి క్యారెక్టర్ ఎంత నీకున్నా కోకీనెస్ ఆ నేచర్ ఉంటుంది వాడు ఎంత అవుతుందా. సో ఆ కైండ్ ఆఫ్ జోన్లో వెళ్తుంది అనమాట క్యారెక్టరేషన్. సో ఆ సిచ్యువేషన్స్ త్రూ కానీ ఇతను ఒక్కొక్కటి తెలుసుకుంటున్నప్పుడు, ఇతని గురించి ఇతను తెలుసుకుంటున్నప్పుడు అన్ని కొంచెం షాకింగ్గా ఏంటి నేను ఇదా అన్న అలా తెలుసుకుంటున్నప్పుడు అది ఆ సిచ్యువేషన్ బట్టి ఆ హ్యూమర్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏదైనా రిజంబ్లెన్స్ కనిపించాయి అనుకోండి ఆఫ్టర్ రిలీజ్ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్కి, వాళ్ళు ఎవరైనా కామెంట్స్ పెడితే ఇంగ్లీష్ మూవీలో రెఫరెన్సెస్ ఏమైనా కనిపించాయంటే ఆర్ యూ రెడీ? అలా అయితే ఏముండదు, ఎందుకంటే అంటే ఈ కైండ్ ఆఫ్ ఇదైతే రాలేదని నా ఫీలింగ్ మామూలుగా. సో అంటే మామూలుగా గతం మర్చిపోయి ఇప్పుడు బార్న్ ఐడెంటిటీ లాంటిది కానీ అది ఫ్లైట్లో జరగదు. సో ఆ కైండ్లో సో అలాంటి రిసెంబ్లెన్స్ అయితే మ్యాక్సిమం అయితే ఏమీ గుర్తురాదు, ఎందుకంటే ఆ ఫ్లోలో వాళ్ళు అది చూసుకుంటారు కాబట్టి. ఇంకోటి ఇదేది ఎక్కడి నుంచో ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి అలా తీసింది కూడా కాదు మామూలుగా. సో ఒక ఒరిజినల్ ఐడియాలానే ప్లాన్ చేసి చేసింది. ఓకే, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ May 1st నెంబర్స్ వైజ్ యూ హ్యావ్ ఎనీ నంబర్స్? ఎందుకంటే స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నాను అంటే నేను నార్మల్ ఈ క్వశ్చన్ అడిగాను, బట్ దిస్ ఈజ్ సమ్మర్, ఎవ్రీవన్ ఈజ్ ఎట్ హోమ్. సో ఓన్లీ ఆప్షన్ ఎండలో బయటకు వెళ్ళాలి అంటే దట్ షుడ్ బి మూవీ. సో అదే వాళ్ళు అవైలబిలిటీ కూడా మూవీస్ రైట్ నో ఏం లేవు. అదే సో బేసిక్గా వాళ్ళు వచ్చి చూసారు అంటే అదే హ్యాపీనెస్. సో అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి, అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తే నంబర్స్ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ.